Hi team, I'm Kumdar team. I'm founder of Silver to Dr. Rich Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very important topic అండి. సో రష్యాలో వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంట, రష్యాలో ఎగ్జామ్స్ రష్యన్ లాంగ్వేజ్లో రాయాలంట, రష్యాలో లైసెన్స్ ఎగ్జామ్ రష్యన్ లాంగ్వేజ్లో రాయాలంట. సో మీరు రష్యా వెళ్తే మాత్రం రష్యన్ లాంగ్వేజ్ మ్యాండేట్గా నేర్చుకోవాలంటే, రష్యన్ లాంగ్వేజ్ మ్యాండేట్గా లైసెన్స్ ఎగ్జామ్స్ రాయాలంటే, ఎగ్జామ్స్ రాయాలంటే ఎవ్రీథింగ్ రష్యన్ లాంగ్వేజ్ ఉంటుందంట. మీకు జస్ట్ చెప్పడం వరకు ఏంటంటే అడ్మిషన్స్ వరకు వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో చెప్తారండి, తర్వాత రిమైనింగ్ 5 years కూడా రష్యన్ లాంగ్వేజ్లో చెప్తారండి. మీకు లైసెన్స్ ఎగ్జామ్ మాత్రం రష్యన్లో రాయాలి. మీరు 6 years ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, లేదా 3 years ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, తర్వాత మొత్తం రష్యన్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తారంట. లేదంటే 3+3 అంటే 3 years ఇంగ్లీష్ మీడియం, ఫస్ట్ 3 years చెప్తారు, తర్వాత 3 years రష్యన్ లాంగ్వేజ్లో చెప్తారంట. సో మీరు ఎగ్జామ్స్ మాత్రం మీరు ఇంగ్లీష్ మీడియం ఎంబీబీఎస్ చదివిన రష్యన్ లాంగ్వేజ్లో మాత్రం ఎగ్జామ్స్ రాయాలంట. లైసెన్స్ ఎగ్జామ్ కూడా అసలు లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ లైసెన్స్ ఎగ్జామ్ మాత్రం రష్యన్ లాంగ్వేజ్లో రాయాలంట. అసలు ఈ రష్యన్ లాంగ్వేజ్ ఏంటి అనేది మీకు క్లారిటీ ఇస్తానండి. ఇది ఎవరు చెప్తున్నారు అనేది కూడా చెప్తా. ఎస్పెషల్లీ సార్ మనకి రష్యన్ లాంగ్వేజ్లో రష్యా గురించి కూడా మీకు క్లారిటీ ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి చాలా మందికి ఏంటంటే క్లారిటీ లేదు. ఎందుకంటే సో రష్యా ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే కిర్గిస్తాన్ అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, మనకి చాప్రీ కంట్రీస్ ఉన్నాయి కదా. సో ఈ అండర్డెవలప్డ్ కంట్రీస్ అవ్వచ్చు, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిన కంట్రీస్ వస్తారు. వీళ్ళు చెప్తారు ఏంటంటే రష్యా అడిగారు అనుకోండి, వాళ్ళు రష్యా చేయరు కాబట్టి అలా రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, రష్యాలో లైసెన్స్ ఎగ్జామ్ రష్యన్లో రాయాలి. సో అదే కిర్గిస్తాన్ లాంటి బిగ్గెస్ట్ డెవలప్డ్ కంట్రీ, ప్రపంచంలో ఒకళ్ళ బెస్ట్ కంట్రీ కిర్గిస్తాన్ అని చెప్తారు బేసికల్గా. అది ఒక అండర్డెవలప్డ్ కంట్రీ. సో ఆ యూనివర్సిటీకి కంట్రీకి అడ్మిషన్స్ అవ్వవు కాబట్టి అండర్డెవలప్డ్ కంట్రీ. వాళ్ళు ఏం చెప్తారంటే ఎస్పెషల్లీ రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలండి, రష్యాలో లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుందండి రష్యన్ లాంగ్వేజ్. బట్ కిర్గిస్తాన్లో ఏమి ఉండదండి, మీకు లైసెన్సే ఉండదండి. జస్ట్ మీరు కిర్గిస్తాన్ వెళ్ళడమే, ఫ్లైట్ టికెట్ వేసుకుని వెళ్ళడం, అక్కడ 6 years టైం గడిపేయడం, మీరు డైరెక్ట్గా లైసెన్స్ తీసుకొని రావడం. ఇక ఇండియాలో కూడా టెస్ట్ ఎగ్జామ్ కూడా అవసరం, ఫ్రీ. డైరెక్ట్ మీరు గాంధీ ఉస్మాన్ హాస్పిటల్ డైరెక్ట్ డాక్టర్ జాయిన్ అవ్వచ్చు. ఆ రేంజ్ ఆఫ్ ఎలివేషన్స్ ఇస్తారండి. ఓకేనండి. ఎనీవే వాళ్ళ ఎలివేషన్స్ నేను ఫర్దర్గా చెప్తాను. బట్ ఎనీవే మీకు క్లారిటీ ఉండాలి కాబట్టి రష్యా గురించి ఒక క్లారిటీ ఇస్తానండి. నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను. సో రష్యాలో వస్తారు సార్ మనకి ఇంతకుముందు బిఫోర్ 2021 అండి, బిఫోర్ 2021 మనకి ఎన్ఎంసీ రూల్స్ అనేది 21 ఆఫ్టర్ 2021 November 18th వచ్చాయండి. బిఫోర్ 2021 మనకి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. కాబట్టి నాట్ ఓన్లీ ద రష్యా, మీరు ఏ కంట్రీ వెళ్ళినా సరే జస్ట్ మీరు ఏ కంట్రీలో ఎంబీబీఎస్ చదవచ్చు, ఎలాంటి యూనివర్సిటీలో చదవచ్చు, ఎంత డ్యూరేషన్లో అయినా చదవచ్చు. ఈవెన్ ఫిలిపీన్స్లో 4 సంవత్సరాలు ఎంబీబీఎస్ అవ్వాలా, సెంట్రల్ అమెరికాలో 3 సంవత్సరాలు అవ్వాలా, కిర్గిస్తాన్లో 5 సంవత్సరాలు అవ్వాలా, లేదా 4 సంవత్సరాలు, మీకు 3 సంవత్సరాలు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఫైనల్ జడ్జిమెంట్ ఏంటంటే మీరు ఇండియా వచ్చి ఎఫ్ఎంసీ ఎగ్జామ్ పాస్ అయితే చాలు. మీరు ఎంబీబీఎస్ చదివారా, బీడీఎస్ చదివారా, చదవలేదా, మ్యాన్ప్లేట్ చేశారా, జస్ట్ సర్టిఫికేట్ తీసుకొచ్చారా, సంబంధం లేదు వాళ్ళకి. ఇప్పుడంటే కొత్తగా రూల్స్ వచ్చినాయి. 54 months ఎంబీబీఎస్ ఉండాలి, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి, ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉండాలి, అక్కడి నుంచి లైసెన్స్ తీసుకురావాలి, రిజిస్ట్రేషన్ ఉండాలి. మళ్ళీ ఒకసారి యూనివర్సిటీ జాయిన్ అయితే మళ్ళీ వేరే యూనివర్సిటీకి మారకూడదు, వేరే కంట్రీకి మారకూడదు. ఇలా నెంబర్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ తెచ్చారు. ఎందుకు తెచ్చారు అంటే నెంబర్ ఆఫ్ కంట్రీస్ అండి, నాట్ ఓన్లీ ద రష్యా. రూల్స్ రెగ్యులేషన్స్ లేదనుకోండి, చాలా మంది తెలియక ఇప్పుడు కిర్గిస్తాన్ చేయట్లేదు అడ్మిషన్స్. చాలా మంది ఒక అండర్డెవలప్డ్ కంట్రీకి, అక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లేని కంట్రీకి, వాళ్ళ కంట్రీలోనే వలసలు రష్యాకి పోతున్న కంట్రీకి, ఒక పాకిస్తాన్ వాళ్ళు మాత్రం చదువుకునే కిర్గిస్తాన్ కంట్రీలో మరి ఇండియన్స్ జాయిన్ చేయట్లేదా? ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేకపోయినా ఒక అండర్డెవలప్డ్ కంట్రీలో మనం చదువుకుంటున్నాం కదా 34 లక్షలు పెట్టి. సో కాబట్టి మనం ఆ కంట్రీస్ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఎన్ఎంసీ రూల్స్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. చాలామంది ఎంతమంది మోసపోయారు, ఫిలిపీన్స్ వెళ్ళి ఎంతమంది లాస్ అయ్యారు, ఒక 25-30 వేల మంది వెనక్కి వచ్చారు, ఏదో డిగ్రీ ఇన్వాలిడ్ అయ్యి. ఎందుకని? ఇంతకుముందు ఏ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు కాబట్టి. రైట్ నౌ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయాలి కాబట్టి చాలా కంట్రీస్లో ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఈవెన్ రష్యాలో కూడా ఫేస్ చేశారు. ఎందుకంటే రష్యాలో రష్యాలో వస్తాయి సార్ మనకి 3 రకాల యూనివర్సిటీస్ ఉంటాయండి. స్టేట్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అండి. సో స్టేట్ యూనివర్సిటీ అంటే సార్ మనకి లోకల్ స్టూడెంట్స్ ఉంటారండి, లోకల్ స్టూడెంట్స్ ఉంటారు. మీకు లోకల్ లాంగ్వేజ్లో ఎంబీబీఎస్ ఎక్కువ మంది లోకల్ స్టూడెంట్స్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతారు. సో కాబట్టి మీరు రష్యా అంటే 2021 తర్వాత బెటర్ గో ఫర్ ఫెడరల్ యూనివర్సిటీస్ ఆర్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్. ఎందుకంటే స్టేట్ యూనివర్సిటీలో లోకల్ లాంగ్వేజ్ ఉంటుందండి, వాళ్ళు ఇప్పుడిప్పుడే కన్వర్ట్ అవుతున్నారు 2021 తర్వాత. కాబట్టి బెటర్ టు స్కిప్ స్టేట్ యూనివర్సిటీస్. స్టేట్ యూనివర్సిటీలు ఏంటంటే ఇప్పుడైతే ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉన్నామండి, బట్ అటు బెటర్ టు స్కిప్. సో కాబట్టి ఎవరైతే మనము ఇంగ్లీష్ మీడియం, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫెడరల్ యూనివర్సిటీ, నేషనల్ యూనివర్సిటీ ఫుల్ ఇంగ్లీష్ మీడియం. సో మనకి ఆప్షన్ ఉంటుందండి. ఇంకో విషయం కూడా ఏంటంటే మనకి సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీని బట్టి ఇప్పుడు రైట్ 2021 తర్వాత మనకి రూల్స్ వచ్చినాయి. మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు మీ అడ్మిషన్ లెటర్ క్లియర్గా ఉంటుంది. రష్యన్ లాంగ్వేజా,
అప్లికేషన్ పెడతాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నీట్ అప్లికేషన్ పెడతాం. నీట్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏంటి, మనకు అన్ని లాంగ్వేజ్లు ఉంటాయి. మీ తెలుగులో కూడా నీట్ ఎగ్జామ్ రాయొచ్చు తెలుసా, తమిళ్లో రాయొచ్చు, మరాఠీలో రాయొచ్చు, మలయాళం రాయొచ్చు, హిందీలో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు. మనకు కాకపోతే ఆప్షన్గా బై డిఫాల్ట్ ఇంగ్లీష్ పెడతాం. సేమ్ లేదంటే రష్యాలో చదువుకునేటప్పుడు కూడా ప్రతి యూనివర్సిటీలో లోకల్ స్టూడెంట్స్ ఉంటారు. లోకల్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ జరుగుతాయి ఎగ్జామ్స్, లోకల్ లాంగ్వేజ్లో క్లాసులు జరుగుతాయి. బట్ సేమ్ లైక్ దట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం, మీకు అడ్మిషన్ లెటర్ క్లియర్గా వస్తుంది. సో ఎవరైతే ఇంగ్లీష్ మీడియం ఆప్ చేసుకున్నారో వాళ్ళకి ఫుల్గా ఇంగ్లీష్లో జరుగుతాయి ఎగ్జామ్స్ అన్ని. ఎవరైతే రష్యన్ మీడియం ఆప్ చేసుకున్నారో వాళ్ళు రష్యన్ మీడియంలో ఫుల్గా జరుగుతాయి. రష్యన్ మీడియంలో ఎలా అంటే మనకి బిఫోర్ 20 years బ్యాక్ ఏదైనా హై స్కూల్లో జాయిన్ అయినప్పుడు, హై స్కూల్లో 10th క్లాస్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ అవ్వచ్చు, లేదా కాలేజీలో జాయిన్ అయితే తెలుగు మీడియం సపరేట్గా, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటుంది ఒకే స్కూల్లో. తెలుగు మీడియం ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఎగ్జామ్ తెలుగులో జరుగుతాయి. ఎవరైతే ఇంగ్లీష్ మీడియం జాయిన్ అవుతారో వాళ్ళకి ఇంగ్లీష్లో జరుగుతుంది. తెలుగు మీడియంకి ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పెట్టరు కదా. ఇది బేసిక్ కామన్ సెన్స్ అనమాట. ఈ కిర్గిస్తాన్ వాళ్ళు ఏంటంటే చెప్పాను కదా, ఇలా అండర్ డెవలప్డ్ కంట్రీస్ ప్రమోట్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా స్టూడెంట్ మీద కెరియర్ ఉండదు, స్టూడెంట్ మీద ఫోకస్ ఉండదు, వాళ్ళు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఉండదు. ఏ కాడికి వాళ్ళకి ఎంతో కొంత ఒక అడ్మిషన్ చేస్తే ఒక 20,000 30,000 వస్తాయి. దానికోసం మీకు 34 లక్షలు ఖర్చు పెట్టించేస్తారు. తర్వాత ఇటు పత్తా ఉన్నాడు. దీనికోసం ఇవన్నీ ఇండియన్ ఫుడ్, ఇండియన్ హాస్టల్, బిర్యానీలు, చపాతీలు, చికెన్ కర్రీలని. మనకి యాజ్ ఎ పేరెంట్ మెంటాలిటీ ఏమనుకుంటారు, అమ్మో అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు, పిల్లలు తినకుండా ఉండలేరు కదా. వాడు కూడా చెప్తారు మళ్ళీ, ఏంటి ఆడికి వెళ్ళేది తినడానికా వండుకోవడానికా, మేము వండి పెడతాం కదా, మీరు చదువుకోండి అంటారు. అటు చదువు ఉంటే కదా. కిర్గిస్తాన్లో మీకు ఏం చదువు వస్తుంది? కిర్గిస్తాన్లో మీరు ఏం చదువుతారంటున్నాను. అక్కడ ఉన్న స్టూడెంట్సే అక్కడ ఎడ్యుకేషన్ బాగాలేక వెళ్ళి రష్యా వెళ్తున్నారు. సో కాబట్టి మీకు ప్రమోట్ చేసే విధానం అలా ఉంటుందండి. ఇంగ్లీష్ మీడియం వస్తారు, రష్యాలో వచ్చేసరికి మీరు అడ్మిషన్ లెటర్ క్లియర్గా ఉంటుంది, ఫుల్ ఇంగ్లీష్ మీడియం అని. మీకు ఇంగ్లీష్ మీడియం అంటే ఎగ్జామ్స్ అని ఇంగ్లీష్లో జరుగుతాయి. ఇంకో విషయం కూడా, ఎగ్జామ్స్ అంటే రష్యాలో వస్తారు మీకు అన్ని ఓరల్ అండి, సబ్జెక్ట్ ఓరియంటెడ్ అన్ని. సబ్జెక్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అక్కడ సబ్జెక్ట్ టెస్టింగ్ మళ్ళాగేందంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి గ్రామర్ మిస్టేక్లు, కామాలు, పుల్ స్టాప్లు, డ్రాయింగ్ ఈటికెవరు చాయిస్ అంటే వీళ్ళని ఇంపార్టెన్స్ ఎవరు, సబ్జెక్ట్. క్లాస్కి 12 నుంచి 15 మంది ఉంటారు. జస్ట్ సబ్జెక్ట్ మీకు ఒక పేపర్ తీసుకెళ్ళి సెమ్ మొత్తం క్లియర్ చేయొచ్చు. సో కాబట్టి మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు తమిళనాడులో రేపు సీట్ వచ్చింది, లేదా ఢిల్లీ ఎయిమ్స్లో సీట్ వచ్చింది. మీరు ఇప్పుడు ఢిల్లీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు, ఢిల్లీలో అందరూ హిందీ మాట్లాడతారు, అందుకని హిందీలో ఎగ్జామ్స్ రాస్తారా? అంతేనా? రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఒకటి హిందీలో రాస్తారా? లేదా బీ కేటగిరీ తమిళనాడులో వచ్చింది, లేదా బెంగళూరుకి వెళ్ళారు, కన్నడలో రాస్తారా, తమిళ్లో రాస్తారా ఎగ్జామ్స్, ఇంగ్లీష్లో రాస్తారా? సో జస్ట్ ఏంటంటే మిమ్మల్ని ఎస్పెషల్లీ అండర్ డెవలప్డ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ స్టేట్స్ మన ఏపీ తెలంగాణలో ఎవరైతే పల్లెటూరు నుంచి వస్తారో, ఎవరైతే రూరల్ ఏరియాస్ ఉంటారో, ఇప్పుడు చిన్న చిన్న బిజినెస్లు, చిన్న ఆర్ఎంపీ డాక్టర్స్, చిన్న వాళ్ళందరూ టార్గెట్ చేస్తారు. ఇళ్ళకి వెళ్ళటము. మనకేంటి మీరు అడిగేది ఏమండి, అబ్రాడ్ వెళ్తాం కదా, ఫుడ్ ఫస్ట్ మనం ఎవరైనా అడిగేది ఫుడ్, హాస్టల్, ఏసీ హాస్టల్, ఈ హాస్టల్ అరేంజ్ చేస్తారు వాళ్ళు. ఏంటంటే అందుకే ఇవన్నీ అరేంజ్ చేస్తుంది. అందుకే అక్కడ ఇంకేం ఉండవు. మీరు అసలు అక్కడ అండర్ డెవలప్డ్ కంట్రీస్లో మీకు ఏ స్టాండర్డ్స్ ఉండవు. ఇక్కడ నుంచి అధిక ప్రొఫెసర్స్ అక్కడ ఏమి ఉంటారు కదా, వాళ్ళే ఉంటారు, అక్కడ చదువుకున్నారు స్టూడెంట్స్ ఉంటారు. అందుకని ఇక్కడ నుంచి ప్రొఫెసర్స్, ఇక్కడ నుంచి లెక్చర్స్ చాలా బ్రహ్మాండం చెప్పుకుంటారు. అక్కడ ఏమి ఉండదు అండర్ డెవలప్డ్ కంట్రీ. అక్కడ చదువుకునే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు. అక్కడ ఒక పాకిస్తాన్ వాళ్ళు, ఇండియా వాళ్ళు ఉండేది అక్కడ. ఈ తెంగర వాళ్ళు ఇండియన్స్ అంతా. సో కాబట్టి అలాంటి అండర్ డెవలప్డ్ మెంటాలిటీ, అండర్ డెవలప్డ్ కన్సల్టెన్సీస్తో మీరు కానీ మూవ్ అయ్యారు అనుకోండి, 100% వచ్చేసరికి కెరియర్ లాస్ట్ అవుతుంది. అక్కడ పెట్టే 34 లక్షలు రష్యాలో పెడితే మీకు ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి మీరు తమిళనాడులో ఎంబీబీఎస్ చదివితే ఎలా ప్రాసెస్ ఉంటుందో, ఏదో ఢిల్లీ ఎయిమ్స్లో సీట్ వస్తే ఎలాంటి ప్రాసెస్ ఉంటుందో సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఏపీ తెలంగాణలో చదువుతున్నారు అంటే మీరు తెలంగాణలో తెలుగు కాబట్టి తెలుగులో రాస్తారంటే ఎగ్జామ్స్ అన్ని, ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ అన్ని సేమ్ లైక్ దట్ అక్కడ కూడా అంతే. మీకు జస్ట్ ఏంటంటే మీకు కిర్గిస్తాన్ మ్యానిపులేషన్ అనమాట. అడ్మిషన్ అవ్వాలి. ఇప్పుడు అడ్మిషన్ అవ్వకపోతే శాలరీ ఎవరు, కాబట్టి మీకు ఏదో ఒకటి చెప్తారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిఆర్ఓస్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారు, విపరీతంగా చెప్తారు కదా, అసలు చైతన్య నారాయణ మించిన కాలేజీలు లేవని చెప్తారు. మనం జాయిన్ అవ్వలేదా, వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. తర్వాత ఉంటారు, వాళ్ళు ఉండరు. ఇప్పుడు ఇంటర్నేషనల్, ఇప్పుడు ఎంబీబీఎస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ తీసుకునే డెసిషన్ మీ టోటల్ లైఫ్ అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళు చెప్పారు, మనం చెప్పాం, వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు మీరు గూగుల్లో చేసి మొత్తం చూడండి, ఒక కిర్గిస్తాన్ ఏది డెవలప్డ్ కంట్రీ, ఏది అండర్ డెవలప్డ్ కంట్రీ, ఏది పవర్ఫుల్ కంట్రీ, ఏది స్టాండర్డైజ్డ్ కంట్రీ. సో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మీరు అందుకే చెప్పేది, మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేస్తే అంటే క్లియర్ కట్గా ఉంటుంది. అసలు డ్యూరేషన్ అంతా, లైసెన్స్ ఎగ్జామ్ ఉందా, ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, రష్యన్ మీడియమా, ఎవ్రీథింగ్ ఇస్ దేర్, క్లియర్, వెరీ క్లియర్. అడ్మిషన్ లెటర్ తీసుకోండి, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ తీసుకోండి, మీకు అర్థమైపోద్ది దాంట్లో. మిమ్మల్ని అడ్మిషన్ కోసం ఈ స్టంట్స్ అన్ని, రియాలిటీ అయితే ఏముండదండి. రష్యా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి, వెరీ వెరీ బెస్ట్ ఆప్షన్. కంపారిటివ్లీ ప్రపంచంలో మీకు ఏ కంట్రీని తీసుకున్నా
యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలో చదివే అక్కడ 4-5 కోట్లు పెట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే బదులు 30-40 లక్షలు పెడితే మీకు ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రష్యాలో ఎక్స్ట్రాడనరీగా దొరుకుతుంది. మన ఫ్రెండ్లీ కంట్రీ, పవర్ఫుల్ కంట్రీ, వెల్ సెక్యూర్డ్ కంట్రీ. కాబట్టి 100% రష్యా ఇస్ ద బెటర్ ఆప్షన్. మీరు వీళ్ళందరూ నమ్మి ఇడ్లీలు, దోశలు, బిర్యానీలు ఉన్నాయి, వీళ్ళు నమ్మితే మాత్రం వాళ్ళు తర్వాత మళ్ళీ అడ్మిషన్ చేసుకోవడమో, లేకపోతే మళ్ళీ కన్సల్టెన్సీస్ ఓపెన్ చేయడమో, మళ్ళీ ఎంబీబీఎస్ అడ్మిషన్ చేసుకోవడం చేయాలంతే. మీరు డాక్టర్ అవ్వాలంటే మాత్రం బెటర్ టు స్కిప్. ఉజ్బెకిస్తాన్లో, కిర్గిస్తాన్ వదిలేయండి. రష్యా ఇస్ ద ఫైనెస్ట్ ఆప్షన్. లేదా లాంగ్ టర్మ్ వెళ్ళిపోండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్న క్వరీస్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్.